ఏ వచ్చాక మార్కెటర్స్కి జాబ్స్ పోతాయని న్యూస్ పేపర్స్లో, యూట్యూబ్లో, ఎఫ్బీలో హైలైట్స్ వేస్తున్నారు. ఏ విల్ రీప్లేస్ యువర్ జాబ్స్ అని అందరు భయపడుతుంటే నేనేంటి ఏఐతో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి అని ప్రౌడ్గా చెప్తున్నాను చూస్తున్నారా? అసలు ఏఐ మీ జాబ్ని రీప్లేస్ చేస్తుందా? అసలు మిత్ ఏంటి, ట్రూత్ ఏంటి అని డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో మార్కెటర్స్, వెల్కమ్ టు ఏ మార్కెటింగ్ మాస్టర్స్. నేను మీ అనుష కానరి, ఒక డిజిటల్ మార్కెటింగ్. మిత్ నెంబర్ 1 ఏంటో చూద్దాం. ఏఐ అన్నీ చేయగలదు, అసలు మార్కెటర్సే అవసరం లేదు. అసలు నిజమేంటంటే ఏఐ ఫాస్ట్గా డేటాని ఆప్టిమైజ్ చేస్తుంది, ఇంకా మనకి హెల్ప్ చేస్తుంది, కానీ దానికి హ్యూమన్ ఎమోషన్స్ అయితే అర్థం కావు. ఎగ్జాంపుల్, హైదరాబాద్లో బిర్యానీ యాడ్ క్రియేట్ చేద్దామని అనుకుందాం. ఏఐ రాస్తే జస్ట్ సింపుల్గా బెస్ట్ బిర్యానీ ఇన్ హైదరాబాద్ అని రాస్తుంది. అదే మనం రాస్తే చార్మినార్ కింద ఉన్న రెస్టారెంట్లో ఒక్క ప్లేట్ బిర్యానీ తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. చూసారు కదా, ఏఐ అనేది జస్ట్ సింపుల్గా రాస్తుంది. అదే మనమైతే ఎమోషన్స్ని ఇంకా కనెక్టివిటీని క్రియేట్ చేసి యాడ్ని క్రియేటివ్గా లాంచ్ చేస్తాం. మిత్ నెంబర్ 2, ఏఐ వచ్చాక జాబ్స్ అన్నీ పోతాయి. నిజమేంటంటే ఏఐ ఈజ్ జస్ట్ దేర్ టు సపోర్ట్ అస్, నాట్ టు రీప్లేస్ అస్. ఎగ్జాంపుల్, క్యాలిక్యులేటర్ వచ్చాక జాబ్స్ ఏమైనా పోయినాయా అకౌంటెంట్స్ వాళ్ళకి? లేదు కదా, కానీ వాళ్ళ వర్క్ మాత్రం కొంచెం ఫాస్ట్ అయింది. అలాగే మన మార్కెటర్స్ కూడా ఏఐ వచ్చాక ఏఐ మనకి హెల్ప్ చేస్తుంది, మన వర్క్ని కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా మనకి సపోర్ట్ చేస్తుంది. అంతేకాని మన జాబ్స్ అయితే అస్సలు రీప్లేస్ చేయలేము. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. కుకట్పల్లిలో ఒక కంపెనీ మెటా యాడ్స్ రన్ చేస్తుంది. 3 months రన్ చేశారు, మనీ చాలా స్పెండ్ చేశారు, కానీ లీడ్స్ అయితే రాలేదు. తర్వాత ఏఐ టూల్స్ యూస్ చేసి వాళ్ళ మార్కెటింగ్లో కొన్ని స్ట్రాటజీస్ని మార్చి ఏఐ బేస్తో యాడ్స్ని రన్ చేశారు. దానివల్ల వాళ్ళ బిజినెస్ త్రిబుల్ అయింది. చూసారు కదా, ఇక్కడ ఏఐ మనకి సజెస్ట్ చేస్తుంది, ఇంకా మనకి హెల్ప్ చేస్తుంది, అంతేకాని మన జాబ్స్ అయితే పోవు. ఏఐ వల్ల మన వర్క్ కొంచెం ఫాస్ట్ అవుతుంది. సో అర్థమైంది కదా నిజమేంటో, మన జాబ్స్ అయితే పోవు, కానీ ఏఐని యూస్ చేస్తే మనకి కొంచెం డిమాండ్ పెరుగుతుంది. సో ఇప్పుడు కంపెనీస్కి కావాల్సింది ఏఐ పవర్ డిజిటల్ మార్కెటర్స్. అంటే ఏఐ టూల్స్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి, వాటిని ఎలా యూస్ చేయాలి, వాటిని యూస్ చేయడం మనకి రావాలి. ఇన్ కేస్ ఆ టూల్స్ని యూస్ చేయడం మీకు వస్తే నెక్స్ట్ 5 yearsలో మీరు టాప్ మార్కెటర్ అవ్వచ్చు. మీరు ఇంకా డీప్గా ఏ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే మా ఏ మార్కెటింగ్ మాస్టర్స్లో జాయిన్ అవ్వండి. మీరు బిగినర్ అయినా ప్రొఫెషనల్ అయినా స్టెప్ బై స్టెప్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫర్ మోర్ డీటెయిల్స్ చెక్ ద డిస్క్రిప్షన్. నెక్స్ట్ వీడియోలో ఇంకా పవర్ఫుల్ ఏ స్ట్రాటజీస్ని షేర్ చేస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.